హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా గోపురం ఎంత అంగరంగ వైభవంగా ఉన్నదో. ఈ గుడి స్థలము ఎక్కడుందో ఫస్ట్ తెలుసుకుందాం అనమాట. విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో మరియు మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లాలో ఉందన్నమాట మోపిదేవి ఆలయము. హంసల దీవికి 30 కిలోమీటర్ దూరంలో కూడా ఉంటుంది. ఇదే ఆలయానికి హంసల దీవి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ విశిష్టత ఏంటంటే నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, ఎటువంటి దోషాలున్నా ఇక్కడ ఉన్నటువంటి షాపులలో వాటికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిలో వెళ్ళి మీకు ఏ దోషాలు ఉన్నాయో చెప్పుకుంటే ఆ సామాగ్రి అయితే ఇస్తారు. అవి తీసుకెళ్ళి గుళ్ళో అయితే పంతులు గారికి ఇస్తే పంతులు అయితే ఆ దోష నివారణ సంబంధించిన పూజలు అయితే చేస్తారనమాట. ఇది ఎంట్రన్స్ లోపలికి ఇలా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ చూపిస్తున్నాను. పూజా టికెట్లు ఇవన్నీ నాగదోషం పడియలు అనమాట, నాగంపం పడియలు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. అనుకోకుండా దర్శనం అయితే జరిగిందనమాట. ఇవన్నీ ఉయ్యాలలు కనబడుతున్నాయి కదా, పిల్లలు లేని వారికి ఉయ్యాలలు కట్టడానికి ఉయ్యాలలు, దండలు, పాలు అభిషేకం చేయడానికి పాలు, తర్వాత ఏమైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టడానికి ముడుపులు, ఇవన్నీ ఇక్కడ సమర్పించుకుంటున్నారనమాట. చాలామంది భక్తులు అయితే చాలామంది వస్తున్నారు. మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 9 గంటల దాకా అనుకుంటా ఈ గుడి అయితే ఉంటుంది. నేను కూడా పూజ సామాగ్రి తీసుకొని లోపలికి వెళ్తున్నా. ఏ దోష నివారణ కాదు, మామూలుగా అభిషేక సామాన్ తీసుకెళ్ళేసి అభిషేకం అయితే చేసినాను. లోపల చేసేసి ఇక్కడికి వచ్చి ఈ చెట్టు దగ్గర అయితే ముడుపులు కడుతున్నారు. చాలా అంటే చాలా పువ్వులు కాసినాయి ఆ చెట్టుకి. అదేం చెట్టు నాకు అంత ఐడియా లేదు. ఈ ఇక్కడైతే చేస్తున్నారు కదా, పిల్లలు కావడానికి ఉయ్యాలలు అయితే కడుతున్నారు అనమాట, కోరికలు కోరుకొని. తర్వాత ముడుపులు కూడా కడుతున్నారు. ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడుతున్నారు, ఉయ్యాల కట్టేవాళ్ళు ఉయ్యాల కడుతున్నారు అనమాట. ఎవరైనా ఈ గుడికి రావాలనుకుంటే విజయవాడ నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. మోపిదేవి అనే గ్రామంలోనే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఎవరికైనా సంతానం లేని వాళ్ళు కంపల్సరీ వెళ్ళి అక్కడ ఉయ్యాలనో లేకపోతే పంతులు గారు ఏం చెప్తారో అది చేయండి. చేస్తే కంపల్సరీ సంతానం అయితే అవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా విశిష్ట అన్నమాట. పిల్లలు కావడానికి సంతానం కోసం పూజలు చేస్తే చాలా మంచిది. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లేక స్కంద షష్ఠి లేక మురుగన్ షష్ఠి అంటారంట. అక్కడ జాతర కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒకసారి. అప్పుడు కూడా చాలా అంటే చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు. ఈ శ్రావణ మాసము కార్తీక మాసంలో చాలా అంటే చాలా పబ్లిక్, వేలాది పబ్లిక్ అయితే వస్తారంట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, గుడి ఆవరణంలోనే ఉంటాయి. గుడి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అక్కడ మీరు ఉండడానికి లాడ్జెస్, హోటల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫుడ్ తీసుకోవడానికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మధ్యాహ్నము. తీర్థ ప్రసాదాలు ఏమైనా కావాలన్నా టికెట్లు ప్రసాదం కౌంటర్ ఉంటుంది, ప్రసాదం తీసుకోవచ్చు. లడ్డు వచ్చేసి 15 రూపాయలు, పులిహోర వచ్చి 10 రూపాయలు. చాలా అంటే లడ్డు మాత్రం అదిరిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. అంటే ఇన్ని రోజులు ఏ గుళ్ళో తిన్న లడ్డుకి ఈ లడ్డుకి చాలా అంటే చాలా తేడా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ గుడి దగ్గర దర్శనం కంపల్సరీ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, లేకపోతే కాలసర్ప దోషం ఉన్నా, ఇటువంటి ఏ దోషాలు ఉన్నా ఇక్కడైతే పూజలు చేసి వాటి పరిష్కారం అయితే చూపబడుతుంది. వెళ్ళి కంపల్సరీ దర్శనం చేసుకోండి. నేనైతే ఇప్పుడు లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్నాను. లడ్డూలు అయితే సూపర్ ఉన్నాయి. తిన్న తర్వాత తెలిసింది లడ్డూలు చాలా అంటే చాలా బాగున్నాయి లడ్డూలు. వాహ్! ఇది లడ్డు కౌంటర్లోకి వెళ్ళి లడ్డూలు అయితే తీసుకున్నా. లడ్డు టేస్ట్ నచ్చింది అబ్బా నాకైతే. అది 4 తీసుకున్నానని ఫీల్ అయినా తర్వాత. కానీ చాలే, అంత దూరం వెళ్ళి అనుకోకుండా దర్శనం వెళ్ళింది. ఏదో షూటింగ్ పని మీద వెళ్ళినాం మేము. ఆ షూటింగ్ పని మీద వెళ్ళి ఈ దర్శనం అయితే నేను చేసుకున్నా. చాలా అంటే చాలా మంచి దర్శనం అది. ఆ అదృష్టం ఉండాలి. అంత దూరం వెళ్ళి మచిలీపట్నం దగ్గరికి వెళ్ళి రేపల్లె మచిలీపట్నం మధ్యలో ఉంటుందన్నమాట మోపిదేవి టెంపుల్. రేపల్లె ఐడియా ఉంది కదా, రేపల్లెకి మచిలీపట్నానికి మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. అదిరిపోయింది దర్శనం అయితే. లడ్డు టేస్ట్ అయితే చూస్తున్నా. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు ఇవ్వకుండా లడ్డు పేపర్ కవర్లోనే ఇచ్చిర్రు. స్వీట్ షాప్లలో పూర్వం పేపర్ కవర్లో ఇస్తుండే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ కవర్లోనే ఇచ్చిర్రు లడ్డు.
మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. నాకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా ఆ రుచి చూడగానే షాక్ అయిపోయినాను. మస్తుంది లడ్డు. క్లోజ్లో పెట్టుకున్నా, కొంచెము పట్టుకునే వాళ్ళు లేరని చెప్పేసి ఇట్లా కాళ్ళ మీద పెట్టేసుకొని వీడియో తీసుకుంటున్నా. ఓకేనా. లడ్డు అయితే సూపర్ టేస్ట్ ఉంది. సగం తిన్నా, తర్వాత కొద్దిగా పులిహోర కూడా తినేసినాను. సూపర్, పులిహోర కూడా సూపర్ ఉంది. లడ్డు నచ్చింది నాకు. పులిహోర టేస్ట్ బాగుంది. కాకపోతే లడ్డు అయితే అదిరిపోయింది. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి దర్శనం చేసుకోండి. పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పెళ్ళికి ఆలస్యం అవుతుంది అనే వాళ్ళు వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఎన్నో పూజలు చేస్తుంటారు, పిల్లలు లేకుంటే చాలా బాధపడుతుంటారు చాలామంది. చాలా విధాలుగా చాలా హాస్పిటల్స్ తిరిగి, అది తిరిగి, ఇటు తిరిగి ఒక్కసారి దేవుడిని కూడా దర్శనం చేసుకోండి. అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది, ప్లస్ మనసుకి శాంతి ఉంటుంది. అలాగే పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎవరి మాట ఏడ ఫలిస్తుందో తెలియదు, ఎవరి నోట ఏం ఫలిస్తుందో తెలియదు. ఒక్కసారి మీరు వెళ్ళి రండి. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్లలో ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి రండి. నాకు కూడా 8 years పిల్లలు లేకుండే. నేను చాలా టెంపుల్స్ చాలా తిరిగిన. లాస్ట్కి దేవుడు దయదలిచి పిల్లలైతే పుట్టిర్రు. 8 years తర్వాత పుట్టిర్రు. నా పెళ్ళైన 8 years తర్వాత. సూపర్ అంటే సూపర్ ఉండే ప్రసాదము. నాకు ప్రసాదం మీదనే ఉంది, లడ్డు మీద. మీకు వేరే విషయం ఏమని చెప్దామంటే లడ్డు మీదనే ఉంది నాకు. సరే, ఈ వీడియో ఎందుకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నానంటే, నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం దొరకలే. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, ఫుల్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. మార్నింగ్ అవర్స్లో పాటలు వినబడుతున్నాయి అన్నమాట, దేవుడి పాటలు. దానివల్ల ఇబ్బంది అవుతుంది యూట్యూబ్ ఛానల్లో. అందుకనేసి నేను డబ్బింగ్ అయితే చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తున్నాయి అనమాట. మార్నింగ్ వైబ్స్ అయితే అది హైలైట్ ఉండే, మంచిగా అనిపించింది. పబ్లిక్ అయితే చాలామంది వస్తూ ఉన్నారు. నైట్ అక్కడే ఉండడానికి చాలా లాడ్జ్లు, చాలా రూమ్లు, హోటల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మేము కూడా ఒక హోటల్లో ఉండే. పులిహోర గురించి చెప్తున్నా, ప్రసాదం బాగుంది, సూపర్ ఉంది. లడ్డు అయితే అదిరిపోయిందని చెప్పి చెప్తున్నాను అనమాట. సూపర్ ఉంది. సో మైక్ సౌండ్ వల్ల నేను ఈ డబ్బింగ్ అయితే ఇస్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఇక్కడ ఉంది కదా, ఇదంతా అన్నదానం జరిగే స్థలం అనమాట. ప్లేట్లు ఉన్నాయి అక్కడ, ప్లేట్లు అవన్నీ, ఫ్రిడ్జ్, వాటరు ఇవన్నీ. తర్వాత ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక విగ్రహం ఉంటుంది. ఇక్కడ గంటలు ప్లస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. చూసారు కదా గంటల సౌండ్, గంటలు కొట్టేటప్పుడు మీకు సౌండ్ వినిపించినాను. బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్ అయితే వస్తుంది, దానివల్ల కాపీరైట్స్ పడే అవకాశం ఉంటుంది, చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ మీకు ఏవైనా గాజులు కనుక, పువ్వులు కనుక, బోల్డ్ అదేమంటారు పూజా సామాన్లు, ప్లస్ ఇంట్లో అలంకరించుకునే ఫోటోలు, పూజా సామాగ్రికి సంబంధించినవి, దండలు, కార్లల్లో కట్టుకునేడానికి దండలు, గాజులు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఐడిల్స్, బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ఇట్లాంటివి, జెండాలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకోవచ్చు. నెమలికలు కూడా ఉన్నాయి, ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి కాబట్టి నెమలికలు కూడా ఉన్నాయి. ఇక్కడ 1001 ఒత్తు లేకపోతే 101 ఒత్తు ఇట్లా దీపం అయితే పెడతారు. ఆ ఒత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ, నెయ్యిలలో ముంచినవి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు ఈ స్వామివారిని దర్శించుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉండి నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అమ్మవారికి గాజులు అలంకరించుకోవడానికి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఇక్కడ ఉంది కదా అగరబత్తీలు అమ్ముతున్నారనమాట. ఇది గోపురం అయితే రాజగోపురం. బయట నుంచి గుడి మొత్తం ఆవరణము, గుడి చాలా పెద్దగా ఉంది. ఒక్కసారి దర్శించుకోండి, ఈ పునర్జన్మ ప్రాప్తి రస్తు పొందండి అనమాట. ఓకేనా. నా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ టైం నా పిల్ల పాపలతోటి దేవుడు కరుణిస్తే ఆడదాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,